హెచ్ఐవి గురించి కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాము. 1986లో అనుకుంటా తమిళనాడులో ఫస్ట్ కేసు మనకు నమోదైంది. దీని గురించి ఎవల్యూషన్ ఎట్లా జరిగింది కొద్దిగా సార్? మీరు అన్నట్లు ఫస్ట్ 2 decades బాగా కేసెస్ పెరిగినాయి ప్రపంచం అంతా కూడా. ఎందుకంటే అంటే ఓన్లీ సెక్సువల్ ట్రాన్స్మిషన్ అయినా ఇప్పుడు కూడా అంటే దేని ద్వారా ఎక్కువ సంక్రమిస్తుంది? అంటే మోడ్స్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ. మనిషి నుంచి మనిషి సంక్రమించాలంటే దిస్ ఈస్ ద మెయిన్. ఇది ఆ తర్వాత వ్యాధి వచ్చిందని లక్షణాలు ఏ రకంగా తెలుస్తాయి? ఏ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బయటపడుతుంది హెచ్ఐవి? మనకు వ్యాధి లక్షణాలు బయటపడాలంటే మినిమం 90 రోజులు, మినిమం 3 months. 3 months తర్వాత హెచ్ఐవికి ఎయిడ్స్కి మధ్య తేడా చెప్తారా సార్? హెచ్ఐవి అనేది మన వ్యాధి పేరులాగా, ఇది ఎయిడ్స్ అనేది. ఒకసారి హెచ్ఐవి సోకిన తర్వాత ఎంతకాలం ఆ ఇబ్బంది లేకుండా బతికే అవకాశం ఉంది? అందుబాటులో ఉండే యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లాగానే లీడ్ చేయొచ్చు. బట్ ద థింగ్ నెక్స్ట్ 10 yearsలో హెచ్ఐవిని క్యూర్ చేయడానికి అంటే ఎటువంటి వైద్య విధానాలు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అడ్వాన్సెస్ వేర్ వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్. ఎలాంటి సూచనలు ఇస్తారు ఈ వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంగా? ఇంతకుముందు కామన్ ఫ్లూ లాగా చూసుకునే వాళ్ళం తగ్గేది. పోస్ట్ కోవిడ్ కొంచెం. డెంగ్యూ ఫీవర్లో అసలు ఏం జరుగుతుంది? ప్లేట్లెట్స్ తగ్గడానికి గల కారణం ఏంటి? ఫీవర్ తగ్గుముఖం పట్టే కొద్దీ ప్లేట్లెట్స్ మనకు తగ్గే ఛాన్స్ ఉంది. ప్లేట్లెట్స్ ఒక్కటి ఇంపార్టెంట్ అని కాదు, కానీ ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది పద్ధతి కాదు. అంటే డెంగ్యూకు మలేరియా తేడా ఏంటి? మలేరియా లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఇనీషియల్గా చేసుకుంటే 100% టాబ్లెట్స్ మందులతో మలేరియా క్యూర్ చేసుకోవచ్చు. డెంగ్యూకి అయితే డయాబెటీస్, అదే రకంగా హైపర్ టెన్షన్. భారత్లో ఈ రెండు భారీగా వృద్ధి చెందడం గల అవకాశాలు ఎందుకు వచ్చినాయి? డెఫినెట్గా లాస్ట్ 10 to 15 years నుంచి డయాబెటీస్, హైపర్ టెన్షన్ బాగా పెరిగింది. ఒకటి ఎందుకు పెరిగిందంటే 24 గంటల పాటు బీపీని చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి ఎటువంటి డివైస్లు వాడతారు సార్? యాక్చువల్గా ఏముంటుంది? దానికి కూడా ఎలక్ట్రానిక్ డివైజే వాడతారు. ఓకే, ఎలక్ట్రానిక్ డివైజే వాడతారు, విచ్ మనకు బీపీ కఫ్. తక్కువ వయసులోనే డయాబెటీస్ బారిన పడకుండా ఉండడానికి ఒక డాక్టర్గా మీరు ఎలాంటి సలహా ఇస్తారు? తక్కువ వయసులోనే పడకూడదు అంటే మాత్రం మనము ఇంకా అంతకుమించి ఏం లేదు. అది కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు. సామాన్య మనిషికి నా కిడ్నీ ఖరాబ్ అయిందని తెలుసుకోలేకపోతున్నాడు. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఏమైనా సంకేతాలు ఉంటాయి? అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే జబ్బుకు డెఫినెట్గా సైలెంట్గా కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా ఉండే జబ్బులు మాత్రం. సో ఈ విటమిన్ డిఫిషియన్సీస్ నుంచి బారిన పడకుండా ఉండాలంటే మీరు చెప్పే జాగ్రత్తలు? మనందరూ అనుకునే రాంగ్ ఇదేమంటే మన ఎండ ఉంది, మనకు విటమిన్ డి ఎందుకు అని. అంటే ఎంతమంది ఒక శరీరంలోకి విషం వస్తే సాధారణ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? అంటే ఇప్పుడు నాగుపాము అనుకోండి, న్యూరోటాక్సిన్, అది ఒక్కసారి ఖర్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేస్తారు సార్? యాక్చువల్గా ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్ ట్రీట్మెంట్? అంటే ఒత్తిడికి డెఫినెట్గా ట్రీట్మెంట్ కంటే సరైన నిద్ర పోవాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? దీనికి నిద్ర రావాలంటే మనకు ఉండే దాంట్లో ఇప్పుడు చాలామంది ఎందుకు అంటారంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత కావచ్చు, ఈ మారణ ఆధునిక శైలితో కావచ్చు, అంటే మీరు అంతకుముందున్న కంటే ఇప్పుడు ఏమైనా కొత్త కేసులు కానీ కొత్త సమస్యలు ఏమైనా చూస్తున్నారా సార్? కరోనా తర్వాత డెఫినెట్గా కొద్ది రోజుల వరకు చాలా వరకు